ఇది 1920వ సంవత్సరం నీలం కోటయ్య కుమారుడు నీలం రోసియ్య అంటే మా ముత్తాతకి 340 రూపాయలు. రావూరు గురవారెడ్డి కుమారుడు రావూరు చిన్నరంగారెడ్డి పేనమెట్ట ఆయన. 1920లో మా ముత్తాతలు ఈ భూమిని 1 ఎకరా 80 సెంట్లు సర్వే నంబర్ 148లో పేనమెట్టలో సర్వే నంబర్లు కొన్నారు. అప్పటి నుంచి ఈ భూమి మా దగ్గర ఉంటుంది. తర్వాత ఈ భూమిని కాలక్రమేణా 1981వ సంవత్సరంలో కందుకూరి చంచి అనే అతనికి ఇవ్వండి నేను నాగేంద్రరావు మా అన్నదమ్ములు మేమందరం కలిసి 1981వ సంవత్సరంలో మొత్తం 1 ఎకరా 80 సెంట్ల భూమిలో 76 సెంట్ల భూమిని మేము అమ్మాం. ఆ 76 సెంట్ల భాగంగా ఇప్పుడు 1 ఎకరా 4 సెంట్లు ఉంది. ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమి మా ఆధీనంలోనే ఉంది. సంతనోలపాడు రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఎస్ఆర్లో కూడా ఈరోజు కూడా మా పేరే ఉంది. అయితే ఇటీవల 21వ సంవత్సరంలో మేము ఈ 1 ఎకరా 4 సెంట్ల భూమిని వేరే వాళ్ళకి నాకు మా కుటుంబ సభ్యులందరూ జీపీఏ ఇచ్చారు. ఆ జీపీఏ ఇచ్చిన భూమిని మేము వేరే ఒకరికి అమ్మాము. అమ్మిన తర్వాత ఆ సబ్ రిజిస్ట్రార్ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండే రిజిస్ట్రార్ కొంతమంది బ్రోకర్లు ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతనికి సమాచారం ఇచ్చారు. అతను దీనికి డూప్గా మాకు దక్షిణ సరిహద్దులో ఉన్నవాళ్ళు బొందులోళ్ళు వాళ్ళ పేరుతోటి వాళ్ళ బొందుల అమ్మాయితో పేరుతోటి అనిత అనే అమ్మాయి పేరుతోటి అనిత అనే అమ్మాయి ఆమెకే హక్కు లేదు. ఆ అమ్మాయి ఇతను కమ్మినట్టు ఒక జీపీఏ చేయించుకొని ఆ రోజు అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఉన్నబట్టి అతను ఈ ఆక్రమణలే అతని ఇది కాబట్టి అతను ఏం చేశాడంటే హడావుడిగా నైట్ రేకుల షెడ్డు కరెంటు మీటర్ ఒకటి తీసుకొని కుర్రలు తెప్పిస్తున్నాడు. జీపీఏ చేయించుకుని అనిత చేత మేము అప్పుడు అడ్డుకొని అతని మీద కేసు పెట్టడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 265/21 ల్యాండ్ గ్రాబింగ్ మరియు ఎస్ఎస్టీ యాక్ట్గా కేసుగా నమోదైంది. అయితే మాది ల్యాండ్ కాకపోతే మేము పెట్టిన ల్యాండ్ గ్రాబ్ అతని మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు నమోదైంది? అందులో వాళ్ళ రెడ్లు గవర్నమెంటు ఇప్పుడు సిఐ కూడా రెడ్డి శ్రీనివాసరెడ్డి దాంట్లో అప్పుడు ఉన్నది కూడా మొత్తం కూడా మా మంత్రి కానీ వాళ్ళు మొత్తం కూడా ముఖ్యమంత్రి జగన్ కానీ అంతా కానీ వాళ్ళు ఉన్నది మొత్తం కూడా వాళ్ళే జరిగింది. తర్వాత అరెస్ట్ చేయొద్దని చెప్పి అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళాడు. దీని మీద మల్లికా గారు 22వ సంవత్సరంలో ఎస్పీ మల్లికా గారు పిటిషన్ వేశారు. మల్లికా గారు స్వయంగా సూర్యప్రకాష్ రెడ్డి వేసిన స్టే పిటిషన్ని ఎత్తేయండి రద్దు చేయమని చెప్పి మల్లికా గారు 11వ నెలలో 22వ సంవత్సరంలో వేసారు. తర్వాత అతను తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత అది ఎత్తేసారు. తర్వాత అతను మరలా నాకు హక్కులుండేని భూమి మీదనే వెళ్ళాడు. ఈ స్టే చేసి ఎస్ఎస్టీ యాక్ట్ కింద మాకు ఈ కేసులు బాధితులైన 40 మందికి కూడా రిలీఫ్ కూడా మంజూరు చేశారు. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున రిలీఫ్ కూడా మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ గారు. అప్పుడు జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ గారు 2021లో రిలీఫ్ మంజూరు చేశారు. తర్వాత ఎస్పీ గారు కౌంటర్ వేశారు.
తర్వాత ఈ కేసుని ఎస్ఎస్టీ డిఎస్పీకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు, అంటే విచారణ జరపవద్దు ఆపాలని చెప్పి. అయినా కానీ 2 సార్లు అతను ఇచ్చాడని చెప్తున్న విషయంలో 2 సార్లు కూడా కేసును విచారించండి, వాస్తవాలు చేసి కోర్టు చర్య తీసుకొని చెప్పి డిఎస్పీకి ఇచ్చారు. ఈ కేసు విచారణ ముందు జరగకుండా సూర్యప్రకాష్ రెడ్డి అనేక ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. చివరికి ప్రస్తుతం మహిళా డిఎస్పీ రమణ కుమార్ దగ్గర ఈ కేసు ఫైల్ ఉంది. అది త్వరగా విచారణ జరిపి హైకోర్టుకి ఆయన రిపోర్ట్ ఇవ్వాలి, దీని మీద చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చిన తెర మీదకి వచ్చాడు కృష్ణుడు, నిన్న వచ్చాడు, అంటే 1920 అంటే ఇప్పుడు 105 సంవత్సరాల తర్వాత ఇంకో కృష్ణుడు వచ్చాడు, చివుకుల సుదర్శన్ అని. తీరా చూస్తే ఆయన ఒంగోలులో ఉన్నాడంట. మనం ఇంకా సునీత విలియమ్స్ అంతరిక్షం వచ్చిదే రాదనుకున్నాం, కానీ ఆయన ఒంగోలులో ఉండి 105 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇది ఎట్లా ఉందంటే ఆలీబాబా అరడజన్ దొంగలు అనే సినిమా ఉండింది, రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక దొంగల ముఠాకేమో 3 దొంగల ముఠ కోటా శ్రీనివాసరావు నాయకుడు, ఇంకో దొంగల ముఠకేమో బ్రహ్మానందం నాయకుడు అనమాట. ఒక వజ్రం కోసం వాళ్ళు ఇద్దరు పుట్టుమచ్చలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఈ వజ్రం పుట్టుమచ్చ మేమేమి ఒరిజినల్ అని. ఆ విధంగా ఈ భూమి మాది. సూర్యప్రకాష్ రెడ్డి ఎవరి దగ్గర కొన్నాడు, చీపీ ఎవరిచ్చారు, అనిత నామం ఇచ్చింది. అనిత ఆమె హక్కు ఉందా? లేదు. అనిత నామకు హక్కు లేకుండా జీపీఎస్ చేసుకొని దౌర్జన్యంగా వచ్చి కోర్టులో కేసు వేసుకొని కోర్టు మీద అంటే ఐసీయూలాగా కోర్టులో కాలక్షేపం చేస్తున్నాడు. మరలా ఇంకొక అతను వచ్చాడు. అసలు మాకు తెలిసి ఈ చివుకులు అనేవాళ్ళు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే కాదు, నీలమని ఇంటి పేరు కలిగిన వాళ్ళు రెడ్లు ఉండారు, నాయ బ్రాహ్మణులు ఉండారు, నాయుళ్ళు ఉండారు, అన్ని కులాలు ఉంటారు ఇంట్లో. అట్టనే ఈ చివుకులు అనే ఇంటి పేరు అతను ఇక్కడెక్కడ వనిజా కిల్లీ సెంటర్ ఏదైనా ఒంగోలు అతనేనంట. అతను అందరూ తెలిసిన అతనే. గోపాలంలో ఉంటాడంట. 5 నిన్న తెర మీదకి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు చేశాడు అర్థం కావటం వల్ల. అంటే ఇంత కోట్ల రూపాయలు భూమిని ఖరీదైన భూమిని వదిలిపెట్టి అతను కిల్లీలు కట్టుకున్నాడు బాబా ఒంగోలులో. ఓకేనా? కాబట్టి మరలా దీని మీద ఈయన వెళ్ళి అనంతపురం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడంట, ఆయన ఈయనకి ఫోన్ చేశాడంట, నేను అంత తెలుస్తాను పాతేస్తాను అదే స్థలంలోని ఈయన మేసం తిరుగుతూ మాట్లాడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసినా అసలు భూమి ఎవరిది? ఇతనికి ఏం హక్కు ఉంది? ఇతను పోయి జేసీ ప్రభాకర్ చెప్పినా, జేసీ ఫోన్ చేసినా, సూర్యప్రకాష్ రెడ్డి చెప్పినా భూమి మాదేను, భూమి మీద వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నీకు ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే తీసుకొని రండి, భూమి హక్కు మీకుంటే రండి తీసుకొని రండి. ఇప్పుడు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచాల జనార్దన్ కూడా కలిసారని తెలిసింది. భూమికి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, భూ ఆక్రమణ వాళ్ళు ఎందుకంటే రాజీ ప్రయత్నాలు చేసుకొని అందరిని కూడా నమ్మించి మోసం చేయడం వాళ్ళ విధానము. ఈ చూకులు అనే వాళ్ళు అసలుకి భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ భూమి మేము మా దగ్గర వేలంపాట్లో కొన్నామంటున్నారు. వేలంపాట్లో కొన్న తర్వాత కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే పెన్షన్ ఇచ్చారు. ఎవరికి? మా తాత వాళ్ళ వెళ్ళారు, మా అమ్మినోళ్ళు కాకుండా వాళ్ళు మా భూమి అమ్మితే మాకేదైనా వారసులు వెళ్ళారు, వాళ్ళు పెన్షన్ ఇవ్వమన్నారు, పెన్షన్ ఇవ్వలేదు. ఆ ఒప్పందం అమలు కాలేదు. వాళ్ళు వేలంపాట తర్వాత డబ్బులు మేము తిరిగి చెల్లించే మా దగ్గర ఆ డాక్యుమెంట్ కూడా దొరికినాయి. ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము కోర్టులో వేలంపాట పాడుకున్నాం. చట్ట ప్రకారం కూడా చట్టం చాలా మారుతూ ఉండిద్ది. మారింది కూడా. వాళ్ళకి హక్కు ఉంటే చివుకులో 2 సంవత్సరాలు ఎందుకు రాలేదు? మాకు హక్కు లేదు. 1981 సంవత్సరం 70 సెంట్లు మేము ఎందుకు అమ్మితే దాని జోలికి వెళ్ళింది. ఈ భూమి 1 ఎకరా 80 సెంట్లు కాకుండా 1 ఎకరా 4 సెంట్లే వెళ్ళదా? మా భూమి మొత్తం 1 ఎకరా 80 సెంట్లు ఉండాలి వాళ్ళు కావాలిగా. కాబట్టి ఆర్ఎస్ఆర్లో భూమి ఇప్పటికి మాకు ఉంది. వేలంపాట పాడుకున్నాం అనేది అవాస్తవం. అది ఎక్కడా కూడా అమలు కాలేదు. వేలంపాట అనేది ఎక్కడ వేలంపాట పాడతారు, వాడు పాడేసి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు కట్టాలిగా, పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వేలంపాట పాడుకుంటే వేలంపాటలో పాడేసి వెళ్ళిపోతే ఇది కాదు కదా. అది పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. కోర్టు రికార్డు ఉండాలి కదా. ఎన్ని ఉండాలి. చివులోకి వాళ్ళ భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను డూపు వచ్చిన అతను కూడా చివులు సుదర్శన అతను కూడా డూపు. ఆ ఇంటి పేరుతోటి 105 సంవత్సరాల తర్వాత ఇతను వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఏం చేసాడు? కరెక్ట్. వేరే వాళ్ళు ఈ భూమిని వాళ్ళు కాజేయడానికి రాజకీయ నాయకులు ఫ్రంట్ ముందు తీసుకొచ్చి రకరకాల ప్రయత్నాలు బ్రోకర్లు కొంతమంది జిమ్ముక్కులు చేస్తున్నారు.
ఈ జిమ్మిక్కుల సాగు ఆ భూమి మాదేను మేము త్వరలో వీళ్ళందరూ కూడా ఈ భూమి మాది అంటున్న వాళ్ళందరూ కూడా సో వాళ్ళ రైట్ నిరూపించి వాళ్ళకి మీద లీగల్ నోటీసులు ఇస్తాం. ఎవరు కూడా సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఇప్పటికి ఒక కేసు ఉంది, SST కేసు ఉంది. మరలా కూడా అనిత ఎవరైతే వీళ్ళకి భూమి అమ్మారని చెప్తున్నారో అనిత వీళ్ళందరి మీద కూడా కేసులు మళ్ళీ కూడా కేసు ఇచ్చేస్తాం. భూమి ఎప్పుడు కూడా మాదేను, త్వరలో మేము ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వారసులను భూమి అమ్మితే మాకు పెన్షన్లు ఇవ్వమని అడిగారు. పెన్షన్లు ఏమని ఇస్తామన్నారు, పెన్షన్లు ఇవ్వాల. ఆడుకున్నారు, వెళ్ళిపోయారు కానీ డబ్బులు కట్టలేదు. ఆర్డర్ లేదు, ఆర్డర్ చూపించమనండి. ఆర్డర్ లేదు. తర్వాత వీళ్ళు చివుకులు కాదని మేము అంటున్నాం. ఇవి వచ్చిన చివుకులు ఇంటిపోతే అంతేముంది. ఇప్పుడు మన ప్రగతి భవన్లో భరత కాలనీలో ఒక ఎస్టీల భూమిని మాతంగాని ఉంటే వేరే ఎస్సీలని తీసుకొచ్చి మాతంగాని ఆధార్ కార్డు అని మార్పిచ్చేసి పాపం వేరే రెడ్డిస్ ఒక అతను దాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రాజెక్ట్ కూడా కట్టేసి అమ్మేసాడు వేరే డాక్టర్ వాడికి పోస్టల్ కాలనీలో. ఇంటి పేరు ఉన్నది మాత్రం వాళ్ళు కాదు, ఒరిజినల్ చివుకులకు వారసులు రావాలి. వాళ్ళు ఉంటే వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సర్వే నెంబర్ 158 ఇప్పుడు భూమి విలువ పెరిగింది కాబట్టి ఆ భూమి విలువ కావడానికి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి సంబంధం లేదు. అది ఫోర్జరీ డాక్యుమెంటు. ఎవరు నమ్మేనా తీసుకురమ్మనండి, మీడియా ముందు తీసుకురమ్మనండి, మీడియా ముందు తీసుకురమ్మనండి. అనిత అని ఎవరైతే అమ్మారో ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె అనితాన్ని మీడియా ముందు తీసుకురమ్మనండి. ఆమెకు హక్కు ఎక్కడ ఉందో ఆ డాక్యుమెంట్ చూపించమనండి. లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా. అనితకు ఎక్కడి నుంచి అమ్మారు, ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు ఎవరు అమ్మారు, ఆమె దగ్గర ఈయనెందుకు కొన్నాడు, వాళ్ళకి అనితకు అవతల ఎవరు, బంధువుల వాళ్ళు ఎవరు చూపించమనండి. మీడియా ముందు ప్రవేశపెట్టమనండి. ఆయన ఒక్కటే మెసేజ్ పెట్టి మెసేజ్ తిప్పుతా మీడియా ముందు కూర్చోపోతే అనితలు తెస్తారమ్మండి. ఇది పలానా వాళ్ళు నాకు అమ్మారు, నాకు పలానా వాళ్ళు అమ్మారు అని చెప్పి రమ్మనండి. కింద